వదిలిపెట్టన్నా, మళ్ళీ ఎందుకు వచ్చిన పో అన్నా. ఈరోజు తెలుసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఈ హెల్మెట్ ఎవరిదబ్బా? ఇది మావాడిలాగా ఉంది. ఇది మావాడిదే అంటే అందరూ చెప్పినట్టుగానే. ఛీ, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? 600 ఈరోజు ఇక్కడి నుంచి తేల్చుకొని వెళ్తా. ఇప్పుడు దాకా గాలులు వీచాయి, ఉన్నట్టుండి ఎందుకు ఇంత నిశ్శబ్దం అయిపోయింది? సరే, ఆరైందిగా, చూద్దాం. దాక్కుని చాలేరా, రైట్. నేను దాక్కున్న విషయం ఇతనికి ఎలా తెలుసబ్బా? అంటే ఇతనే మా ఫ్రెండ్ని చంపిందేమో. ఈరోజు ఇతని సంగతి తేలుస్తా. ఎవరు నువ్వు? నేను అక్కడ దాక్కున్న విషయం నీకెలా తెలిసింది? ఎవరు ఇంతకు? నువ్వు చెప్పు. తెలుస్తుందిలే, తెలుసుకుంటావు. అయితే నువ్వేనా మా ఫ్రెండ్ని చంపింది? ఎవడు చంపేవాడు, ఎవడు చచ్చేవాడు అంతా స్వేచ్ఛ. స్వేచ్ఛ? ఇంతకు మా ఫ్రెండ్ ఏడి? అసలేం మాట్లాడుతున్నారు మీరు? మనిషి కనిపించకపోతుంటే అర్థం కావట్లేదు. తెలుసుకోవడానికి వచ్చావుగా, తెలుసుకుందులే. కర్తెవరు, కర్మెవరు, చచ్చేదెవరు, చంపేదెవరు అంతా స్వేచ్ఛ. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? మా ఫ్రెండ్ కనపడట్లేదంటే తెలుసుకుందులేంటావేంటి? మా ఫ్రెండ్ని చూపియండి. ఎక్కడున్నాడు? చంపేశారా, చచ్చిపోయాడా, అసలు ఉన్నాడా లేడా? నాకు ఇప్పుడే తెలియాలి. అంతా శివమయం. ఎవరయ్యా నువ్వెవరు? చెప్పు స్వామి. ఉదయాన్నించి తిరిగి తిరిగి అలిసిపోయి నా వల్ల కావట్లేదు. మా ఫ్రెండ్ ఎక్కడున్నాడో, వాడు ఉన్నాడో చచ్చాడో నాకు అర్థమే కావట్లేదు. నువ్వన్నా చెప్పయ్యా, ఏందేందో మాట్లాడుతున్నావు నువ్వు. ఏడినా? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడుగా. బైరాగి, 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 హే బైరాగి. నాకు తెలిసింది ఇప్పుడే, ఇతనే అన్నమాట చంపింది. దయ్యం లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు. ఇతనే మా ఫ్రెండ్ను చంపింది. ఇతనే, ఎవరు లేరు, మొత్తం ఇతనే చేసింది. బయట పెడతా, ఊళ్ళో బయట పెడతా ఇవాళ. వదులు. ఏమీ లేదు, అంతా బైరాగే చేస్తున్నాడు. ఎలాగైనా ఇది ఊర్లో ప్రజలందరికీ చెప్పి దీన్ని బయటికి తీసుకురావాలి. అరే ఇదేంటి, నిన్న లేదే ఈ గుడి, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? సరే లోపలికి వెళ్దాం. చాలా అందంగా ఉంది ఈ గుడి. శివయ్య,
నువ్వైనా చెప్పవయ్యా మా ఫ్రెండ్ జాడ. జై శ్రీమాత్రే నమః. ఎంత ప్రశాంతంగా ఉంది ఈ గుడి. చల్లటి గాలి, మంచి వాతావరణం. ఏమిటి చూసి కూడా ఎవరు స్వామి మీరు? దేవిభ్యమానంగా కనిపిస్తున్నారు, పరమశివుని వలె కనిపిస్తున్నారు. అంత దూరంగా కూర్చున్నావు, దా దగ్గరికి రా. నిన్న రాత్రి రానే ఓ బైరా దగ్గరికి వెళ్ళా. మాట్లాడుతుండగానే గొంతు పట్టుకుని విసిరేశాడు. ఏమైందో కానీ నాకైతే తెలియదు. ఆవేశంలో ఉన్నప్పుడు అన్ని అనర్థాలుగానే కనపడతాయి, శాంతంగా ఉన్నప్పుడు అన్ని చక్కగా కనపడతాయి. ఏమి భయపడక్కర్లే, రా ముందుకు రా. స్వామి ఇవన్నీ నాకు తెలియదు. మా ఫ్రెండ్ కనిపించట్లేదు. మీరైనా మా ఫ్రెండ్ జర తెలపండి స్వామి. కపాలాక్షుడు అనేటువంటి ఒక క్షుద్ర మాంత్రికుడు ఉన్నాడు. వాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తెల్లవారుజామున ఏక వస్త్రం ధరించి వాడు అనుష్ఠానంలో కూర్చుంటాడు. ఆ సమయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒంటికాల మీద తపస్సు చేస్తాడు. 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్నానానికై బయటికి వెళ్తాడు. ఆ సమయంలో ఎవరు ఈ ప్రాంతానికి రాకుండా మొత్తము కూడా వాయు ప్రయోగము, గాంభీర ప్రయోగము చేసి అరుపులు కేకలు వచ్చేట్టుగా భయభ్రాంతులను చేస్తున్నాడు. తర్వాత 6 గంటల తర్వాత వచ్చి వాడు క్షుద్ర తాంత్రిక హోమాలు ఇక్కడ చేస్తాడు. వాడు 108 సంవత్సరములుగా ఈ ప్రాంతాన్ని ఏకచిత్రాధిపత్యంగా ఏలాలన్న ఉద్దేశంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరినీ కూడా మించాలి అన్నటువంటి దుర్దేశంతో ఇక్కడ వాడు అవి చేస్తున్నాడు. వాడి 108 సంవత్సరముల నిరీక్షణ ఫలించాలి అంటే ఒక చక్కని కుర్రవాణ్ణి, వయసులో ఉన్న కుర్రవాణ్ణి తీసుకొచ్చి రేపు సోమవారం నిండు పౌర్ణమి గ్రహణ సమయంలో బలిచ్చినట్లయితే వాడి కోరిక తీరుతుంది. ఆ కోరిక కోసమే మీ స్నేహితుడిని తీసుకొచ్చి వాడు బందీని చేశాడు. స్వామి అయితే మా ఫ్రెండ్ను కాపాడుకునే అవకాశమే లేదా స్వామి? అయితే
నీ స్నేహితుడి జాడ తెలుసుకొని తీసుకొని వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా స్వామి. ఒక్క క్షణం కూడా ఈ ఊర్లో ఉండనే ఉండను స్వామి. సరే చెబుతా విను. ఈ గ్రామానికి తూర్పు దిక్కున కాంచనకొండ అని ఒక కొండ కలదు. ఆ కొండ కూడా ఇక్కడ ఎట్లయితే భయభ్రాంతులు చేస్తున్నాడో ఆ కొండ చుట్టూ కూడా వాయు దిగ్బంధన, శత్రు దిగ్బంధన చేసి ఉన్నాడు. ఆ కొండన అక్కడ కింద గంగ, పైన మునీశ్వర స్వామి వెలసి ఉన్నారు. ఆ చక్కగా పైకి వెళ్ళి మునీశ్వర స్వామికి నమస్కారం చేసుకో. అక్కడి నుంచి అన్ని మార్గము నీకే కనపడుతుంది. నీ స్నేహితుడిని నువ్వు రక్షించుకో. దిగ్విజయోస్తు. స్వామి స్వామి స్వామి, ఈయన సాక్షాత్తు పరమశివుని వలె ఉన్నారు. ఇక్కడి నుంచి దారి లేనట్టుందే. ఆ కనపడేదేనేమో కాంచనకొండ. సరే నడిచెళ్దాం. ఇంతకు దేవాలయ దర్శనమైంది. శివయ్య, ఎంతో కష్టపడి నీ దగ్గరికి వచ్చా స్వామి. ఇక్కడే ఎక్కడో నా ఫ్రెండ్ ఉన్నాడంట. నా ఫ్రెండ్ జాడ చెప్తే నా ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళిపోతా స్వామి. నన్ను ఆశీర్వదించు స్వామి. నా ఫ్రెండ్ నాకు దొరికేటట్టు చూడు స్వామి. గొంతున పడుతుంది. మనిషి ఎక్కడ్రా? రే వద్దాన్, రే ఎక్కడ్రా? ఇదేంటి ఇంత చీకటిగా ఉంది? చాలా భయంకరంగా ఉంది ఇక్కడ. రే వద్దాన్, ఏంటి? రే వద్దాన్, ఇదేంటి ఇంత చీకటిగా ఉంది? రే ఎక్కడా?
ఉన్నావా? రేయ్ వర్ధన్, రేయ్ ఒక్కసారి పలకరా. దాహం దాహం. హే వర్ధన్, ఏంద్రా ఇక్కడ ఎందుకు వచ్చావు? ముందు టీ షర్ట్ వేసుకోరా, ఫస్ట్ అంత మట్టి పట్టింది, ఆ షర్ట్ పడేసి. నిన్న ఫోన్ చేస్తే శ్రీశైలం వెళ్తా అన్నాం, మళ్ళీ నేను ఫోన్ చేస్తే మీ ఓడి కనిపించట్లేదు, ఎక్కడికో వెళ్ళిపోయాడు అంటున్నా. అసలు ఏమైంది ఇక్కడ? చండా ఏం లేదు మామ, వేరే వాడు చెప్పినా కూడా వినకుండా నేనే వెళ్ళా, నాదే తప్పు. ఓకే, జరిగింది జరిగింది, మన ఊరికి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేదేంటి? ఊరు అనుకున్నావా? మనుషులు కాదురా వీళ్ళు. సాయంత్రం ఆడదాయితే ఒక్కడు కూడా బయటికి రావట్లేదు. అవసరమా మనకి ఇక్కడ? నిన్ను కనుక్కోవడానికి నాకు సంకల్ నాకే. నేను తెలుసా నీకు ఆ విషయం? రా పోదాం మన ఊరికి. ఏంటి వెళ్దాం వెళ్దాం అంటావు? ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని పాటలు పడ్డానో నాకు తెలుసు, నీకేం తెలుసు? బండి మాయమైపోయింది, నేను మాయమైపోయా. ఎప్పుడో కళ్ళు మూసుకున్న వాడిని నువ్వు వచ్చాక నేను కళ్ళు తెరిచా. ఏమైందో కూడా నాకు తెలియదు. మధ్యలో ఏమైంది, నన్ను ఏం చేశాడనేది కూడా స్పృహ లేదు నాకు కనీసం. వాడిని ఈరోజు చంపే ఇక్కడి నుంచి కదులుతా. నా ప్రాణం పోయినా పర్వాలా, వాడిని ఈరోజు చంపే ఇక్కడి నుంచి కదులుతా. ఏం మాట్లాడుతావు? అర్థమవుతుందా నీకు? ఏమనుకున్నావు నువ్వు? అక్కడ ఉండేది దయ్యాలు, భూతాలు, పిశాచాలు, మాంత్రికుడు. అర్థమైందా? నిన్ను కాపాడటానికి ఒక్కడు కూడా సహాయం చేయలేదు, తెలుసా నీకు? ఇంకో విషయం చెప్పాలంటే ఈరోజు నీ రాత్రికి బలిద్దాం అనుకుంటున్నాడు. ఆహా, నన్ను బలిద్దాం అనుకున్నాడా? నన్ను ఎత్తుక్కొని తీసుకెళ్ళడం కాదు, ఈరోజు నేనే ఎదురెళ్ళి చంపుతా. వాడిని చంపే ఇక్కడి నుంచి కదులుతా. ఛీ, నువ్వు ఎంత చెప్పినా మారవరా. రేయ్, నేను ఎలాగో పొయ్యాను అనుకున్నారు కదరా, నేను రాకపోతే నిజంగానే పొయ్యాను అనుకో. నేను ఈరోజు ఇక్కడ అంతు తేల్చే బయటకు వస్తా, లేదంటే రాననుకో. వెళ్ళిపోరా, ఉంటే ఉండు, పోతే పో. వెళ్ళిపోయిందేంట్రా? వెళ్ళిపోయిందేంటి? నేను తీసుకెళ్ళకుండా ఎలా వెళ్తా? నేను రాపోదాం. సరే నేను వెళ్తున్నా మరి. పోతే బా. ఇంత దూరం వచ్చి నేనేంటి ఈయన తీసుకెళ్ళకుండా వెళ్తున్నా? సరే, ఏదైతే అదేంది, తేల్చుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. ఏదైతే అదేంది తేల్చుకొని వెళ్దాం రా. నాకు తెలుసు మామ నువ్వు వస్తావని. పదా.
పోదాం. గండా పూజకి సిద్ధం చేయండి రా. Preview. అలాగే డింబగా పుష్మాండం ఓం గగ 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 హట 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 ఫట్ ఓం హ్రీం రోం రాం చండా అగ్ని ఓం ఢమ 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 చండా మాత్రే చండా మాత్రే పంచభూత ఆవాహయ భూత ప్రేత ఆవాహయ భూత బలి గురువుగారు చెప్పు గురు. నేను జపాన్కి వెళ్తున్నా. సరే గురు. ఆటంకం లేకుండా చూసుకోండి. సరే గురు. పసిపిల్లాడి కసి రక్తమేదిరా. ఏరా డింబగా, ఈరోజు తపస్సుకే నేను వెళ్తున్నాను.
ఈ నిరీక్షణ ఇప్పటిది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్న నా నిరీక్షణ ఈరోజు తీరబోతుంది. నేను తపస్సుకై వెళ్తున్నాను. ఎటువంటిది కూడా నాకు ఆటంకం కలగకుండా, ఏ భూత ప్రేతాలు, ఏ పంచభూతాలు ఏవి నాకు ఆటంకం కలగకుండా మీరే చూడాలి. సాక్షాత్తు ఆ కైలాసం నుంచి పరమశివుడే దిగొచ్చినా నాకు ఆటంకం కలగకుండా మీరే చూడాలి. తపస్సు అయ్యేదాకా ఏ చీడ పురుగు నా దరికి చేరకుండా మీరే చూడాలి. మామ, ఇప్పుడు వాడు జపంలో ఉన్నాడు. ఇప్పుడు వాడు కదలడు. పద అయితే వేసేద్దాం. మామ, ఇప్పటిదాకా లేని మంట ఇప్పుడు వచ్చింది. సరే పద ప్రయత్నిద్దాం. ఈ మంట ఏంట్రా ఎనికి తోస్తుంది? మళ్ళీ ప్రయత్నించి చూద్దాం. రే, ఎవర్రా వీడు? వీడు మాయలో మంత్రం నా దగ్గర కాదు. చంపేస్తారా వీడిని నేను? ఆగు, ఆవేశంతో కాదు మామ, ఆలోచనతో చంపాలి. ఆగు మామ, ఆగు మామ, ఆగు. ఆలోచనతో కొట్టేదేంటి మామ? అక్కడ జరిగేది అగ్ని ప్రయోగం. ఒక్క నిమిషం ఆగు, అది అయిపోయిన మరుక్షణం వెంటనే వెళ్దాం. రారా చిక్కాడు, రారా రా, చిక్కాడు, రారా రా. చంపి బలిస్తా. అసలు నీ చావు నా చేతిలోనే. రెడీ. సరే, ధైర్యం చేసి వెళ్తానంటున్నావు కదా, ఏదైనా ప్రాణం మీదకి వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించుకో. మహాప్రసాదం. ఏంటి మామ వీడు? ఏం చేసినా చావట్లేదు, కొట్టినా కూడా చావట్లేదు వీడు. వాడు చావాలంటే ఒక్కటే, వాడి పూజ భంగం చేస్తే వాడు చస్తాడు. అయితే అక్కడ ఉన్నవన్నీ నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా. ఇద్దరం వెళ్ళి చల్లా చెదరం చేసి పారేద్దాం.
చిత్రంలో కథలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించడమే కాదు, ఇదంతా మా ఊహాగానం. మా కథ నీతి ఏంటి అంటే, ఎన్ని తాంత్రిక శక్తులు ఉన్నా దైవశక్తి ముందు ఆగవు. ఇది మా కథ. ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంది కదా మామ. ఎవరండి మీరు? అందరిలాగా మీరు మాయమైపోతారనుకున్నా, కానీ మీరు సాధించారన్నా. ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అన్న. చిన్నవారైనా ఎంత సాహసం చేశారు. మా ఊరికి ఎన్నో రోజుల నుంచి పట్టిన దరిద్రాన్ని వదిలిచ్చారు. రోజు నుంచి మా ఊర్లో నెదర్లాండ్ రాత్రులు గడుపుతున్నాం. ఈ రోజు నుంచి మీ దయ వల్ల ప్రశాంతంగా కొనుక్కుంటాం. మాదేముందండి, అంతా మీ ఊరు శివుడి దయ. ఏదో మిమ్మల్ని వచ్చామండి. అవునరా, నేను ఇక్కడ ఉన్న విషయం నీకు చెప్పలేదా? నువ్వు ఎలా వచ్చావు? నేను ఇంటిగా వెళ్తుంటే శివాలయం కనపడింది. సర్లేని శివాలయంలోకి వెళ్తే అక్కడ ఒక సన్యాసి కనపడ్డాడు. కనపడి ఆయనకు నమస్కారం చేసి ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఆయన ఇది విషయం అని చెప్పాడు. అలా నిన్ను కనుక్కున్నాను. ఆ రోజు కనపడ్డ వ్యక్తి మళ్ళా కనిపించలేదు. ఎంత వెతికినా మళ్ళా కనపడట్లేదు. ఎవరైంటారబ్బా? ఇదండి ఈ ఊరి కథ. మళ్ళీ కొత్త కథతో కలుద్దాం.